నమస్కారం. ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. 6 మండలాల్లో 69% పోలింగ్ నమోదు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేసిన కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టిన పోలీసు యంత్రాంగం. సీసీఐ విషయమై జనవరిలో తిరిగి ఢిల్లీకి వెళ్తాం. యువతలో నైపుణ్యాల పెంపు దిశగా కృషి చేయాలన్న మాజీ మంత్రి జోగురామన్న. బీఆర్ఎస్ పార్టీలోకి పలువురి చేరిక. గ్రామాల్లో ఊపందుకున్న ప్రచారం. 2వ విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ప్రధాన పార్టీల నేతల ప్రచార హోరు. జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 6 మండలాల్లో పోలింగ్ జరగగా ఉదయం నుండే ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. 6 మండలాలను కలుపుకొని 69% పోలింగ్ నమోదయ్యింది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఇంద్రవెల్లి, ఊట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లోని 166 సర్పంచ్, 1390 వార్డు స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. తొలి విడతలో 32 గ్రామ పంచాయతీలు, 244 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన సర్పంచ్ వార్డు స్థానాలకు 1408 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ చేశారు. 1,53,098 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేపట్టారు. పోలింగ్ నిర్వహణకు 1,478 మంది పీఓలు, 1,528 మంది ఓపీఓ అధికారులను నియమించారు. కాగా 6 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో సిరికొండ మండలంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యింది. సిరికొండ మండలంలో అత్యధికంగా 85.12%, అత్యల్పంగా ఇంద్రవెల్లి మండలంలో 57.60% పోలింగ్ నమోదు కాగా సరాసరి 6 మండలాలను కలుపుకొని 69.10% పోలింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మొత్తం 105,468 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే ఇచ్చోడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది డ్యూటీలు, ఓటర్ల సౌకర్యాలపై సమాచారం సేకరించి పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని, ప్రతి ఓటరుకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాల్సిందిగా సిబ్బందికి ఆదేశించారు. ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు తెలియచేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, పారదర్శకత, నిబంధనల పాటింపు అత్యంత ముఖ్యం అని తెలిపారు. ఈ పరిశీలనలో ఎస్పీ అఖిల్ మహాజన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ట్రైనింగ్ కలెక్టర్ సలోని చబ్రా, రిటర్నింగ్ అధికారులు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. क्या हुआ वोट डाल दिया हाँ पता नहीं चला सर 12 नंबर सर पोलिंग स्टेशन मोबाइल नंबर अपन लास्ट नंबर
काका माया जगलीश కేంద్ర మంత్రులు గతంలో ఇచ్చిన హామీ మేరకు సీసీఐ పునఃప్రారంభం విషయమై జనవరిలో తిరిగి మరోసారి ఢిల్లీకి వెళ్తామని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో భాగంగా పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, యువతలో నైపుణ్యాలను పెంచేలా ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు కోవరవి నేతృత్వంలో పలువురు యువకులు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల జై, ధమ్మపాల్ తదితరులు పాల్గొన్నారు. पवन अशोक अश्वत जित आकाश कोड़पे सतीश जय तेलंगाना ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ పట్టాలు పొంది వేలాది సంఖ్యలో యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. వారిలో నైపుణ్యాలను పెంచే దిశగా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సీసీఐ పునఃప్రారంభం విషయమై జనవరిలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తామని పేర్కొన్నారు. యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తమ వంతుగా జోగు ఫౌండేషన్ ద్వారా నైపుణ్య శిక్షణను అందించే దిశగా కృషి చేస్తామని వెల్లడించారు. యువకులు స్వంత కాళ్లపై నిలబడేలా వారికి తగు శిక్షణను అందిస్తే సత్ఫలితాలు సాధిస్తారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెచ్చుకున్న తెలంగాణ అనేక మంది త్యాగాల పునాదుల మీద నిర్మాణం జరిగినటువంటి తెలంగాణ మరి ఇలా మళ్ళీ ఆగమైపోతుంది. ఈ 2 ఏళ్లలో పూర్తిగా వచ్చిన తెలంగాణలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. మళ్ళీ కేసీఆరే రావాలి, మళ్ళా కేసీఆరే ముఖ్యమంత్రి అయితేనే తప్ప ఇవన్నీ మళ్ళీ పాత సమైక్యాంధ్రలో బతికిన దానికంటే అధ్వానంగా బతికే పరిస్థితి వస్తుందేమని చెప్పి పాపం యువకులే ముందుకు వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా మా బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి నేను అదొక మాట ఇస్తున్నా, ఇట్లా చాలామంది యువకులతోటి నెక్స్ట్ మా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత వార్డుల వారీగా గ్రామాల వారీగా తిరిగి ఇట్లా డిగ్రీలు చేసి టెక్నికల్ వయసు అయిపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్స్ మరి ఐటీఐ ఉన్నా మరి అట్లనే పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నా ఇంకా చాలా చాలా అవసరం పడతాయని చెప్పి మనం గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చి ప్రభుత్వ కాలేజీ మంజూరు చేసుకున్నాం. కానీ ఇలా 2 ఏళ్లలో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ 2 ఏళ్లలో ఇప్పటి వరకు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఊసెత్తలేదు. మేము కావాలంటే ప్రభుత్వ భూమి 100 ఎకరాల భూమి కూడా రెడీ ఉంది. నేను కావాలంటే జిల్లా కలెక్టర్ గారికి చెప్పిన 100 ఎకరాల భూమి గతంలో ప్రభుత్వం కొని ఉన్నది ఒక దగ్గర అని చెప్పిన. కానీ దాని మీద మాట్లాడి ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఎంపీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చింది. ఇలా కిరాయి బిల్డింగ్లో పెట్టింది. దానికి సాధనాల ప్రాజెక్టు పక్కకు 100 ఎకరాలు కేటాయించారు. 50 ఎకరాలు హ్యాండ్ ఓవర్ గవర్నమెంట్కి చేసినాం. 50 ఎకరాలు బౌండరీ ఫిక్స్ చేసి కట్టిస్తే వీళ్ళు అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్ అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు, కొత్త భవనం కట్టచ్చు. ఇవి చేస్తలేరు. ఏదో ఎప్పుడు రాజకీయం చెప్తలేరు. వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ ఏమైంది,
అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజీ గురించి పాత భవనంలో ఎదురునడుతున్నారు. ఇట్లనే పిల్లలు ఇట్లా చదువుకొని ఉన్నారు కదా, వీళ్ళకు కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ పరంగా స్కిల్ డెవలప్మెంట్ కొంత ఇచ్చి రేపు రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, రేపు మన ఆదిలాబాద్ సీసీ పునః ప్రారంభించవచ్చు. మా కేంద్ర మంత్రి హామీ ఇచ్చింది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఢిల్లీకి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. రేపు మళ్ళీ జనవరిలో ఢిల్లీకి వెళ్తాం. ఈ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా మరలా పునః ప్రారంభించమని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఉదయం నుండే ఎస్పీ పలు కేంద్రాలను సందర్శించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లా పోలీసు శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టింది. మొదటి విడతలో భాగంగా 6 మండలాలలో ఎన్నికలు జరగనుండగా అందులో 39 క్లస్టర్లు, 34 రూట్లతో 166 గ్రామాలలో 225 పోలింగ్ లొకేషన్లో ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 938 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNS సెక్షన్ అమలు చేశారు. ప్రజలు గుమిగూడి ఉండకుండా, గొడవలు అల్లర్లకు దారి తీయకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లాలో సమస్యలు సృష్టించే వారిని, ఎన్నికలకు గొడవలు సృష్టించే 599 మందిని బైండ్ ఓవర్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 20 మంది వద్ద ఉన్న ఆయుధాలను సేఫ్ డిపాజిట్ చేశారు. ఎన్నికల బందోబస్తులో ఫారెస్ట్, TGSP, ACTPC సిబ్బంది పాల్గొన్నారు. బందోబస్తు ప్రక్రియలో పోలింగ్ స్టేషన్లో, క్లస్టర్లలో, రూట్ మొబైల్స్లో స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన చర్యలు చేపట్టారు. 3 అదనపు ఎస్పీలు, 4 DSPలు, 21 మంది CIలు, 48 SIలతో మహిళా సిబ్బంది, హోంగార్డ్స్, రిజర్వ్ సిబ్బంది, సాయుధ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలతో బందోబస్తు ప్రక్రియ కొనసాగింది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. 6 మండలాలలో ప్రత్యేకంగా DSP స్థాయి అధికారులను నియమించి ఎన్నికలను పర్యవేక్షించారు. ప్రతి మండలంలోని ప్రతి పోలింగ్ స్టేషన్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలలో స్పెషల్ పార్టీ బలగాలనే బందోబస్తు నిర్వహించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గెలిచిన వారు జయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని, తదుపరి సంబంధిత అధికారుల అనుమతుల మేరకు నిర్దేశించిన రోజున టపాకాయలు లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ADB న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద
జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బేలా మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రచారం చేపట్టారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ బీజేపీతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలను అభివృద్ధి బాటలో నడుపుతామని హామీ ఇచ్చారు. నీతి, నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు చేసి అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రాజకీయాల ద్వారా నలుగురికి మంచి జరిగేలా ప్రయత్నాలు చేద్దామన్నారు. గురువారం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బేలా మండలంలోని బేలా, డోప్టాల, సిరిసన్న గ్రామాలలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలంటూ ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కేంద్రం నిధులతో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తానన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదవారికి సొంతిల్లు కల సాకారం చేద్దామన్నారు. మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల ప్రచార సందర్భంగా ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటికి మేము ప్రచారంకు వస్తున్నటువంటి సందర్భంలో బేలా మండల కేంద్రం ఈ జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. 20 సంవత్సరాల నుండి గుత్యాధిపత్యం రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు కేవలం ఎవరి అభివృద్ధి పట్టించుకోకుండా, ఈ కాలనీ అభివృద్ధులు పట్టించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని గాలికి వదిలేసి కేవలం పైరవీలతో రాజకీయాలు చేసింది. ఈ గ్రామ పరిస్థితి మారాలి. ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఇల్లు రావాలా, మంచినీటి సౌకర్యం లేనటువంటి వాడకట్లకు మంచినీరు రావాలా, సీసీ రోడ్లు కావాలా, డ్రైనేజీలు కావాలా, అదేవిధంగా ఇక్కడ శ్మశాన వాటికకు బ్రిడ్జ్ కావాలి. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బేలా మండల కేంద్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలి. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీ అందరూ నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ రకంగానే బేలా మండల హెడ్ క్వార్టర్లో పోటీ చేస్తున్నటువంటి పోతురాజు వర్ధిని, నవీన్ని రిమోట్ గుర్తుకు ఓటేసి బేలా గ్రామ ప్రజలంతా కూడా మీ గ్రామ సర్పంచ్ గా గెలిపించవలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత నాది. నీతితో, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేద్దాం. నలుగురికి మంచి చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇల్లు లేనటువంటి వాళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏ ఒక్క పేదవాళ్లకు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఆ రకంగా నేను పనిచేయడానికి ప్రయత్నం చేస్తా. జైనత్ మండలం దీపాయిగూడ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా మాజీ మంత్రి జోగురామన్న ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాభివృద్ధికి గతంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికను వివరిస్తూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. స్వగ్రామంలో తనకు నేర్పిన సేవా గుణం స్ఫూర్తితోనే ఎమ్మెల్యేగా, మంత్రిగా రాణించి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పొందానని, గ్రామం అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. తమ
అమ్మా నాన్నలు జోగు భోజమ్మ జోగు ఆశన్నల జ్ఞాపకార్థం స్వగ్రామమైన దీపాయిగూడలో పేదల కోసం కాలనీ నిర్మించి తీరుతానని స్పష్టం చేశారు. గురువారం దీపాయిగూడలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు సభ్యులను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. జై తెలంగాణ నినాదాలతో గ్రామ వీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో మౌనేష్, నితిన్ రెడ్డి, బొల్లి గంగన్న, కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, అశోక్, దేవర్తి గణేష్, దొరల సంతోష్, జోష్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ దీపాయిగూడలో పేదల ఇండ్ల కోసం ఇప్పటికే తన 6 ఎకరాల సొంత భూమిని ఇవ్వడం జరిగిందని, అవసరమైతే మరో 2-3 ఎకరాలను సైతం కొనుగోలు చేసి ఇస్తానని హామీ ఇచ్చారు. దళిత బస్తీ కింద ఎన్నో ఎకరాల భూమిని పేద దళితులకు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. గ్రామంలోని పాఠశాలల అభివృద్ధిపై సైతం ప్రత్యేక దృష్టి సారించి ఆ దిశగా పనులు చేపట్టామన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేసిన ఆయన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మౌనిషారెడ్డి నరేట్ల, మరి అట్లనే వార్డు సభ్యులు 10 మంది వార్డు సభ్యులు పోటీ చేస్తూ ఉన్నారు. మరి వీరందరినీ కూడా సర్పంచ్ మౌనిషారెడ్డి యొక్క గుర్తు కత్తెర, అట్లనే వార్డు సభ్యులకు వాళ్ళ గుర్తులకు సంబంధించి వార్డు సభ్యులతో సహా కలిసి ఈరోజు గ్రామస్తులు కనీసం ఒక 500 మందితోటి మరి ఇంటింటికి ప్రచారం కొనసాగుతున్నది. మేము ఈరోజు గ్రామస్తులందరికీ ఒకటే మాట ఇచ్చిన, నేను ఇప్పుడు ఓడిపోయినా, నేను ఇంకా 2-3 సంవత్సరాలు ఏ పని చేయలేకపోయినా, నా మీద గతంలో ఈ గ్రామానికి నేను ఏ అభివృద్ధి చేశానో ప్రతి ఒక్క ఇంటి యజమానికి తెలుసు, ప్రతి ఒక్క అన్నకు తెలుసు, అక్కకు తెలుసు, చెల్లెకు తెలుసు, తమ్ముళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటేనే ఇలా ఇంత పెద్ద జనం నాతోటి 4 గంటలు మరి తిరుగుతూ ఉన్నారు ఇంటింటికి. మాకు ఒక పూర్తిగా ఏది ఏమైనా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్టు, నేను ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా, నేను పుట్టిన ఊరు మాత్రం దీపాయిగూడ కాబట్టి ఫస్ట్ నా గ్రామాన్ని నేను అభివృద్ధి చేసుకున్న తర్వాతనే మరి అన్ని గ్రామాల్ని కూడా అభివృద్ధి చేసినాం. దాదాపు 15 సంవత్సరాల్లో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాను. ఇలా ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటు దీపాయిగూడ గ్రామంలో కూడా మరి ఇలా పాఠశాల, ఉన్నత జెడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాల అయినా, ప్రాథమిక పాఠశాల అయినా, అట్లనే ఇంకా ఎన్నైతే మౌలిక వసతులు అవసరమో, మురికినీటి కాలువలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంకొక దళిత బస్తీ కింద ఇలా మాదిగ సోదరులు సోదరుమణులు నా వెంట అందరు ఉన్నారు. ఒక దళితులే కాదు, ఇలా అనేక మంది ఇండ్లు లేకున్నా, ఆనాడు నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి, ఎంపీపీగా, జెడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచే 500 మందికి ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకున్నాం. ఇంకొక విషయం నేను తెలియజేస్తున్న దీపాయిగూడ గ్రామ ప్రజలందరికీ, మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ పేరుతోటి ఏదైతే 6 ఎకరాల భూమి, నేను దాదాపు 5-6 సంవత్సరాలు అయిపోయింది. భూమి కొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా 250 ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో నేను 250 ఇండ్లు కట్టలేకపోయినా, కానీ ఆ భూమి మాత్రం ఈ దీపాయిగూడలో ఉన్నటువంటి పేద ప్రజలకే మళ్ళా నేను దేవుని దయ వల్ల, మా దీపం ఉన్నటువంటి శ్రీరామచంద్రుని దయ వల్ల, ఆంజనేయ స్వామి దయ వల్ల అందరం ప్రజలందరం సుఖంగా సంతోషంగా ఉండి, నేను ఏదైతే 6 ఎకరాల భూమి ఉందో అది దారాదత్తం, అది పేద ప్రజలకు ఇస్తాం. దాని మీద కొంతమంది ప్రచారం చేస్తారు, ఓడిపోయిండు భూమి, నేను భూమి దున్నుకోవాలంటే దున్నుకోవచ్చు, నాకు ఎవ్వడికి ఇచ్చిన సొత్తు కాదు. నాకు దీపాయిగూడ ప్రజలతో పాటు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు నాకు డబ్బిచ్చారంటే ఓటిచ్చారు. ఆ ఓట్లతోటి నాకేదైతే గౌరవ వేతనం వస్తున్నదో ఆ గౌరవ వేతనంతో నేను ఇలా 60 లక్షలతో భూమి కొన్నా. ఏ నాయకుడు ఇలా చాలామంది నాయకులు పోటీ చేసింది, చాలామంది నాయకులు మంత్రులై ఉండొచ్చు, కానీ ఒక సంత గ్రామంలో మా అమ్మ నాన్న పేరు మీద కాలనీ కట్టాలని చెప్పి 6 ఎకరాల భూమి అది పేద ప్రజలకే దారదత్తం చేస్తాం. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 2వ విడత ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల్లో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపడుతున్నారు.
భీంపూర్ మండలం కరంజిటి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుకు ఓటేసి రెడ్డివార్ సురేష్ను గెలిపించాలని ఆయన కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు దేవారెడ్డి, మురళీ యాదవ్, అన్ను పటేల్, మతీన్ పటేల్, నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. 6 మండలాల్లో 69% పోలింగ్ నమోదు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేసిన కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టిన పోలీసు యంత్రాంగం. సీసీఐ విషయమై జనవరిలో తిరిగి ఢిల్లీకి వెళ్తాం. యువతలో నైపుణ్యాల పెంపు దిశగా కృషి చేయాలన్న మాజీ మంత్రి జోగురామన్న. బీఆర్ఎస్ పార్టీలోకి పలువురి చేరిక. గ్రామాల్లో ఊపందుకున్న ప్రచారం. 2వ విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ప్రధాన పార్టీల నేతల ప్రచార హోరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.